నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. తెలంగాణలో పేరుకే ప్రజాపాలనని, పోలీస్ రాజ్యం నడుస్తోందని, బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రజలను వంచన చేస్తున్నాయని రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు నడిపెల్లి మురళీధర్ రావుతో కలిసి ఆయన మాట్లాడుతూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తొలుత స్వీకరించలేదని, కేసు నమోదు చేయడంలో కూడా జాప్యం చేశారని ఆరోపించారు. పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 24 గంటల్లోగా నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉన్నప్పటికీ 48 గంటలు గడిచినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మైనర్ బాలికపై హనీ ట్రాప్ అంటూ కేసు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ విషయమై బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, మోదీ సభతోనే తేటతెల్లమైందన్నారు. మహిళలకు భద్రత, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, సాయి భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు గోపైల యాదవ్, జనగామ కవిత సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, గుంపుల లక్ష్మి, బొడ్డు రవీందర్, నూతి తిరుపతి, జక్కుల తిరుపతి, సట్టు శ్రీనివాస్, కోడి రామకృష్ణ, వీరాలాల్, బుర్రి వెంకటేష్, హరికృష్ణ, దండరవి, రమేష్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. పేరుకే ప్రజాపాలన నడుస్తున్నటువంటి పాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కలిసి కట్టుగా ప్రజలను వంచి మోసం చేసేటువంటి పాలన. ప్రజాపాలనలో పోలీసు రాజ్యంగా ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఏ నోట విన్నా, ఎక్కడ చర్చ జరిగినా ఒకటే చర్చ. బండి సంజయ్ కుమార్ పార్లమెంటు సభ్యుడి కుమారుడు బండి సాయి భగీరథ్ మైనర్ బాలిక మీద చేసినటువంటి అత్యాచారం కేసు విషయం జాప్యం ఎందుకు జరుగుతుంది అని. బాధితులు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు, కేసు బుక్ చేసేటువంటి పరిస్థితి లేదు. మరి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఇదే బండి సంజయ్ గారు గతంలో ఒక పబ్లో మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగినప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఎందుకు జాప్యం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఇప్పటి వరకు బండి సాయి భగీరథ్ను అరెస్టు చేయరు. 24 గంటలలోనే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అరెస్టు చేయాలి. మరి ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. దీని మీద బాధ్యత ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోవాలి? మరి వాళ్ళ మీద హనీ ట్రాప్ కేసు నమోదవుతుంది. మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ కేసు నమోదు చేయడం అనేది కూడా మరి అది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. అందుకే
ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు మహిళా సోదరిమణులకు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆకృత్యాల మీద బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు వెంటనే సాయి భగీరథ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. బీజేపీ ఎంపీగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇలా బీజేపీ ఒక్కటిగా ఉన్నాయి, కలిసి పనిచేస్తున్నాయి అనేది నిన్న మోడీ గారి సభలో పరోక్షంగా మోడీ గారు చెప్పినట్టుగానే మనము విన్నాం. సరే, అభివృద్ధి కోసమో నిధుల కోసమో మాట్లాడినటువంటి మాటలను ఎవరు కూడా ప్రశ్నించరు. కానీ మరి ఇటువంటి దుర్మార్గమైనటువంటి రీతిలో సమాజంలో ఆడబిడ్డలకు భద్రత కరువైనటువంటి యొక్క సందర్భంలో మరి బీజేపీ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఒక్కరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మరి ఇది ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు ఎటుపోతున్నాయి? సమాజంలో మహిళల కోసం మేము అనేక సంక్షేమ పథకాలు పెట్టడంతో పాటు మహిళా భద్రత కోసం అనేక చట్టాలను అమలు చేస్తున్నామన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎందుకు ఆలోచన చేస్తలేదు? బండి సాయి భగీరథ్ను ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? దీని మీద సరి అయినటువంటి రీతిలో ఈ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎందుకు స్పందిస్తలేదనేది ఎలా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వీరి పరిపాలన, వీళ్ళ ఆలోచన ఏ విధంగా పోతున్నది, ఎట్లున్నది అనేది ఎలా ఆలోచన చేస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ బాధిత కుటుంబాలకు అండగా ఎలా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఎలా మేమున్నామని ధైర్యం చెప్పేటువంటి రీతిలో బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది. వెంటనే దీని మీద నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే, ఈ యొక్క ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే దీని మీద ప్రత్యక్షంగా ఇంత 4 రోజులుగా ఇంత దారుణమైనటువంటి రీతిలలో పత్రికలలో చర్చ జరుగుతూ ఉంటే ఇదంతా కూడా వారు స్పందించకపోవడం అనేది నిజంగా చాలా విచారకరం. ఇప్పటికీ అన్ని ఛానళ్లను మెయింటైన్ చేస్తున్నారు కావచ్చు, అన్ని లోకల్ మీడియా ఛానళ్లలో ఇంత నడుస్తుంటే కూడా కొన్ని ఛానళ్లలో ఇప్పటికి కూడా దాని మీద స్పందన కరువైంది అనేది ఎలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. సమాజంలో ఇటువంటి పోకడలు సరి అయింది కాదు, తప్పకుండా శిక్షార్హులే. కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మానవతా విలువలు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఇలా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. ఈ యొక్క కార్యాచరణను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు ఏ కార్యాచరణ ఎప్పుడు పిలిపించినా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ యొక్క బండి సంజయ్కి సంబంధించినటువంటి ఈ యొక్క కుమారుడు బండి సాయి భగీరథ్ను అరెస్ట్ చేసేంత వరకు, అదేవిధంగా బండి సంజయ్ మంత్రిగా బర్తరఫ్ చేసేంత వరకు కూడా ఈ యొక్క కార్యాచరణలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. బండి సంజయ్ కొడుకు చేసినటువంటి ఈ అరాచకాన్ని ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారు? పశ్చిమ బెంగాల్లో ఇట్లే ఒక మెడికల్ స్టూడెంట్ మీద జరిగినటువంటి ఆ విద్యార్థిని చంపేసినటువంటి విషయాన్ని అక్కడ ఎన్నో ఉద్యమాలు చేసినా మమతా బెనర్జీ పట్టించుకోకపోతే జరిగింది ఏంది? ఇవాళ ప్రభుత్వమే కోల్పోయింది. మరి ఇక్కడ అదే బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను
మంత్రి కొడుకు అయితే ఏంది? మంత్రి కొడుకు వేరే చట్టాలు ఉంటాయా? రాజ్యాంగంలో వాళ్ళకు చట్టం ఉందా? వెంటనే మంత్రి గారిని బర్తరఫ్ చేయాలి, ఆయనను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తేనే మహిళలకు భద్రత ఉన్నట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? వంత పాడుతున్నదా? అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా. బీజేపీ మంత్రి కొడుకు అయితే మాత్రం వదిలిపెట్టాలా? మరి దీన్ని ఇట్లే నానబెడితే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. బాధితురాలకి న్యాయం జరిగేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అప్పుడే మహిళలు ఈ రాష్ట్రంలో మేము భద్రతగా ఉండగలుగుతామనే ఒక మెసేజ్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళందరినీ కూడా వెతికి పట్టుకొని శిక్షించే రోజులు వస్తాయి. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక ఇలాగనే ఉపేక్షించి వదిలిపెడితే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్త్రీ పురుష సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ చర్మ సంబంధిత వ్యాధులు, జ్ఞాపక శక్తి తగ్గుట, పొడవు పెరుగుట కొరకు చిన్నపిల్లలు అన్ని రకాల వ్యాధులు, దగ్గు, జలుబు, తుమ్ములు, అస్తమా వ్యాధులకు, మూత్ర సంబంధిత షుగర్, థైరాయిడ్ కొరకు పేను కొరుకుట, చుండ్రు, వెంట్రుకలు రాలకుండా పెరుగుట కొరకు మెడ నొప్పి, నడుం నొప్పి, కీళ్ళ నొప్పులు మరియు అన్ని రకాల వాతములకు, అల్ప అధిక రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్, మానసిక వ్యాధుల కొరకు ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు కాళ్ల పగుళ్లకు, లావు తగ్గుట మరియు పెరుగుట, ప్రత్యేక మందులు, ఆపరేషన్ లేకుండా హోమియోపతి ద్వారా నయం చేయబడు వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్లో రాళ్లు, పులిపిరికాయలు, ఆనెలు, టాన్సిలైటిస్, సైనోసైటిస్, ఆర్షమొలలు మరియు గర్భాశయంలో నీటి బుడగలు, గడ్డలు, సంతానం లేమి కొరకు వెంటనే సంప్రదించండి. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, రెయిన్బో స్కూల్ లైన్, మార్కండేయ కాలనీ, గోదావరికని. సెల్ నంబర్ 9701886337. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.